వికే ఫిల్మ్స్ మూవీ న్యూస్ కి స్వాగతం సుస్వాగతం. స్టోరీ హట్ గా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీలోకి వెళదాం. రుద్రమ దేవితో తన సత్తా నిరూపించుకున్న గుణశేఖర్ త్వరలోనే వీరాభిమన్యు అనే సినిమా తీయబోతున్నట్లు మనకి తెలుసు. కారణం, వీరాభిమన్యు టైటిల్ ని రిజిస్టర్ చేయగానే ఈ వార్త గుప్పుమంది. మరి వీరాభిమన్యుగా నటించేది ఎవరు? ముందుగా బన్నీ అల్లు అర్జున్ అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పౌరాణిక పాత్రకి సరిపోతాడో సరిపోడు. దీనికి కరెక్ట్ గా సూట్ అయ్యేది ఇద్దరు. ఒకరు బాలకృష్ణ, రెండు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. అందుకని గుణశేఖర్ ఎన్టీఆర్ ని సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరాభిమన్యు పాత్రకి ఎక్సలెంట్ గా 100% సరిపోయే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే ఒక్కో మెట్టు ఎక్కుతూ తన క్యారియర్ ని స్థిరం చేసుకుంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడే ఇటువంటి పౌరాణిక పాత్రలోకి వచ్చి తన క్యారియర్ ని పాడు చేసుకుంటాడేమో అని కూడా ఫ్యాన్స్ భయపడుతున్నారు. ఏదేమైనా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఆచితూచి అడుగేయాలని కూడా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మరి దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? గుణశేఖర్ సత్తా రుద్రమదేవితో తెలిసిపోయింది. వీరాభిమన్యుని కూడా ఒక పౌరాణిక చిత్రంగా మన ముందుకు తేబోతున్నాడు అని కూడా తెలుస్తుంది. ఈ సినిమా రుద్రమదేవి లాగా బ్లాక్ బస్టర్ అవుతుందా కాదా అనేది పక్కన పెడితే గుణశేఖర్ టాలెంట్ తెలిసిన ఏ హీరో అయినా ఇమీడియట్ గా ఒప్పుకుంటారు అంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ విషయంలో ఏం చేస్తాడన్నది సస్పెన్స్ గా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. బెస్ట్ ఆఫ్ లక్ టు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ గుణశేఖర్. ఇది లేటెస్ట్ మూవీ న్యూస్. నెక్స్ట్ మూవీ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వికే ఫిల్మ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ న్యూస్.